మన్యాల స్ట్రీమ్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. నిన్న ఎయిమ్స్లో మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులయ్యారు. ఈయన మరణం మనకు తీరని లోటు అని సాధారణంగా కొంతమంది విషయం మనం చెప్తుంటాం. అది ఒక ఫార్మాలిటీగా వస్తుంటుంది. కానీ కొంతమంది మరణం నిజంగా తీరం లోటే, దేశానికే తీరం లోటు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఆయన జీవితంగానే మనం చూస్తే చాలామంది చెప్తుండ్రు ఒక యువతకి ఇన్స్పిరేషన్ అని. నేను అంటాను, యువతకే కాదు, ఈ జాతి మొత్తానికి ఇన్స్పిరేషన్ ఆయన. ఎందుకంటే కిరోసిన్ ల్యాంప్లో చదువుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకొని అక్కడ టీచింగ్ చేసి, అదేవిధంగా ద గ్రేట్ ఎకనామిస్ట్, ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ ఫ్రేజ్ని అతను 24వ సంవత్సరంలోనే పొందగలిగాడంటే ఆయన అంత గొప్ప మేధావో మనకు అర్థం కావాలి. నేను నిశ్శబ్ద విప్లవవాది అని ఈ థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. నిశ్శబ్ద విప్లవవాది అని ఎందుకన్నానంటే, విప్లవం ఎవరి కోసం వస్తుంది? ప్రజల కోసం వస్తుంది, ప్రజల బాగోగుల కోసం వస్తుంది, ప్రజల జీవన ప్రమాణం పెంచడం కోసం వస్తుంది. దానికోసం మావోయిస్టుల పేర్లతో ఆ రోజుల్లో నక్సలైట్లు అనేవారు పేర్లతో తుపాకీలు చేతబట్టి అడవుల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసే వెంపటపు సత్యం గారు కానీ, లేదంటే కొండపల్లి సీతారామయ్య గారు కానీ, ఎంతోమంది మహాయోధులు, గణపతి గారు, వీళ్ళంతా కూడా ప్రజల బాగోగులు చేసింది తప్ప వాళ్ళు వ్యక్తిగతం చేసింది కాదు. కానీ దానివల్ల ఏమైంది? వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు. కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడిందంటే బాగుపడిన దాఖలే. ఇక్కడ నిశ్శబ్ద విప్లవాదిని ఎందుకన్నానంటే, విప్లవం అనేసరికి తుపాకీ శబ్దాలు, బాంబ్ బ్లాస్టులు, పోరాటాలు, నినాదాలు, ధర్నాలు అన్నీ ఉండాలి. ఏవి లేకుండానే, ఈ పోరాటాలు లేకుండానే ఈ తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం అని మేము చిన్నప్పుడు గోడల మీద ఉండేనమాట. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం అని అవేవి లేకుండానే ఈ దేశాన్ని ఒక మైనస్ దీంట్లో ఉన్న ఈ దేశాన్ని ఈరోజు అగ్రరాజ్యాలతో పోటీ పడే స్థితికి తీసుకొచ్చినటువంటి నిశ్శబ్ద విప్లవ వీరుడు మన్మోహన్ సింగ్. చాలామంది మన్మోహన్ సింగ్ గారికి ఆ రోజుల్లో కార్టూన్లు ఉండే ఏంటంటే, మన ఆఫీసులో సైలెన్స్ ప్లీజ్ అనే పదాలు రాయకుండా మన్మోహన్ సింగ్ గారి ఫోటో పెడితే చాలు అని అనేవారు. అది వాళ్ళకి అజ్ఞానం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పని చేసేవాడు మాట్లాడేవాడు పని చేయడు. చాలా నిశ్శబ్దంగానే పని చేసుకుంటూ వెళ్ళిపోయారు మన్మోహన్ సింగ్ గారు. ఆ నిశ్శబ్దంగానే తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్ గారు. నా దృష్టిలో ఆయన ఒక విప్లవ యోధుడు, ఒక విప్లవ జ్యోతి, ఆర్థిక విప్లవ యోధుడు, ఆర్థిక విప్లవ జ్యోతి ఆయన. ఎందుకంటే ఆయన ఒక పేదరికం, చాలా పేదరికం. ఆ రోజుల్లో డీడీ ఉండేది, అందులో ప్రణయ్ రాయ్ అనేటువంటి సీనియర్ జర్నలిస్టు ఈయన ఆర్థిక శాఖ మంత్రికి ఉండేటప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశారు, నాకు చాలా జ్ఞాపకం అది. అందులో ఆయన పేదరికాన్ని చెప్తూ మన్మోహన్ సింగ్ కళ్ళ వెంబడ కన్నీరు చూశాను ఆ రోజు. అంత పేదరికాన్ని అనిపించాడు ఆయన. కానీ పేదరికం అనేది నువ్వు సాధించవలసినటువంటి లక్ష్యానికి అడ్డు కాదు అని యువతలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకున్న వ్యక్తి
మన్మోహన్ సింగ్. ఈ జనరేషన్ తెలియకపోవచ్చు, కానీ మాకు తెలుసు ఆయన గొప్పతనం అంటే మాకు తెలుసు. ఆయన ఆర్థిక శాఖ మంత్రి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండేటప్పుడు అప్పటి ప్రధాని అంటే అంతకుముందు ప్రధాని యంగ్ టర్క్ అనేవారు ఆయన్ని, చంద్రశేఖర్ గారు. ఆయన దేశంలో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి దేశాన్ని నడిపిస్తున్న రోజుల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు అవ్వటం, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖ మంత్రి అవ్వటం, ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలు, ఈ ఆర్థిక సంస్కరణలు అనేవి ఆయన ప్రవేశపెట్టి దేశాన్ని ఈరోజు ప్రపంచ స్థాయి దేశాలతో సమానంగా అమెరికా, రష్యా, చైనా ఈ దేశాలతో సమానంగా ఈరోజు ఈ దేశం భారతదేశం ఉంది అంటే ఆయన చేసిన ఆర్థిక సంస్కరణలే కారణం. అంటే ఆడమ్ స్మిత్ ఆర్థిక సంస్కరణలకి ఆయన ఇక్కడ జీవం పోసాడు. ఆయన అక్కడ నేర్చుకునేటువంటి ఆ ఆర్థిక ఆ సూత్రాలని ఇక్కడ అమలుపరిచాడు ఆయన. అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడంటే రాజ్యం మీద అంటే రాజ్యానికి ఆర్థిక వ్యవస్థ మీద పట్టు ఉండాలంటాడు. కానీ ఆడమ్ స్మిత్ ఏమంటాడంటే రాజ్యానికి ఆర్థిక వ్యవస్థకు సంబంధం లేదు అని అంటాడు. ఆ రెండు భిన్న కోణాలైన ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఈయన వచ్చి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా, అంతకుముందు గవర్నర్ ఆర్బీఐ గవర్నర్గా చేశారు, అంతకుముందు ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్గా చేశారు. ప్రణాళిక సంఘ సభ్యుడిగా ఉన్నప్పుడే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆయన్ని అంటే ఒక వ్యక్తి అంటే ఆయన ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ప్రణాళిక సంఘ సభ్యుడిగా ఇందిరాగాంధీ గారు గుర్తించి ఆయనకి ఆ పదవి ఇవ్వడం జరిగింది. ఇలా అంచెంచెలుగా వస్తూ ఆయన ఎన్నో పదవులు ఆయన చేశారు, ఈ దేశానికి సేవ చేశారు. అలాగే ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు చేశారు. అలా రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉన్నారు ఆయన. ఈ పదవులు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ ఉంటాయి పోతాయి, వాటితో పెద్ద సంబంధం లేదు. కాకపోతే ఆ వ్యక్తి ఈ దేశానికి చేసిన సంస్కరణలు ఎటువంటివి, ఆర్థిక సంస్కరణలు ఎటువంటివి. అదేవిధంగా పనికి ఆహార పథకం, ఆ రోజుల్లో ఈ కూలీలు రైతులు పాపం పని దొరక్క, ఊర్లో పని దొరక్క వలస వెళ్ళిపోతున్న రోజుల్లో ఈ పనికి ఆహార పథకం పెట్టి దేశమంతా కూడా పెట్టి ఎవరు వలస వెళ్ళిపోకుండా కనీసం సంవత్సరం 200 రోజులు కనీసం పని ఇచ్చేటట్టు చేసి ఆ వలసను అరికేటువంటి ఒక గొప్ప విప్లవవాది మన్మోహన్ సింగ్ గారు. ఆయనకి పని అంటే ఎంత జాస్ అంటే ఒక చిన్న సంఘటన చెప్తాను నేను, అంటే ఎవరు చెప్పని సంఘటన ఇది. ఒకసారి వాళ్ళ సోదరుడు నేను వస్తున్నాను, ఢిల్లీ వస్తున్నాను, నేను మీ ఇంటికి వస్తాను అంటే అలాగే అన్నాడు, కారు పంపిస్తానన్నాడు మన్మోహన్ సింగ్ గారు. అది ఈయన పని ఒత్తిడిలో మర్చిపోయాడు. ఈయన పాప ఆయన సోదరుడు ఢిల్లీ రైల్వే స్టేషన్ దిగి కారు కోసం చూస్తున్నాడు, కారు రాలేదు. అప్పుడు అతను ఆటో కట్టుకొని ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళాడు. తర్వాత ఈయన సారీ చెప్పాడు, అది వేరే సంగతి. అంటే పని అంటే ఎంత పిచ్చో చూడండి. ఆయన ఎక్కడ కబుర్లు చెప్పలేదు, మాటలు చెప్పలేదు, నేను ఇది చేశాను అది చేశాను అని ఎక్కడా చెప్పలేదు ఆయన. నిజంగా చెప్పాలంటే మౌన ముని అని మీరు అంటారు కదా, ముని అంటే ఏంటి? తపస్సు చేస్తాడు. ఆ తపస్సు చేసిన ఆ తపో బలం వల్ల ఆయన ఏం కోరుకుంటాడు? నా స్వర్గం కావాలని కోరుకుంటాడు. కానీ ఈ ముని, ఈ మౌన ముని ఈ దేశ ప్రజల సౌభాగ్యాన్ని కోరుకున్నాడు తప్ప తన వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని అతను ఎప్పుడూ కోరుకోలేదు. అయితే దురదృష్టవశాత్తు అవి సంకీర్ణ ప్రభుత్వంలో కొంతమంది చేసిన తప్పుల వల్ల ఈయన మీద కొన్ని నిందలు వచ్చాయి. అయినప్పటికీ ఈ దేశాన్ని ముందుకు నడిపించే ఘనత మాత్రం ఆయనదే. ఎందుకంటే మనం మైనస్లో ఉండేటప్పుడు అంటే మనకు ఒక 50% మనం సక్సెస్ అయ్యి అనుకున్నాం, అక్కడి నుంచి లాగడం వేరు. కానీ జీరో కంటే మైనస్ నుంచి ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ మహా నిశ్శబ్ద విప్లవవాది ఖచ్చితంగా మన్మోహన్ సింగ్. ఆయన ఎక్కడ మాట్లాడు, పని మాత్రం చేస్తాడు. ఇప్పుడు మనం చాలామంది రాజకీయ నాయకులను చూస్తున్నాం, చిన్న పని చేసి ఎంత పబ్లిసిటీ చేసుకుంటారు. ఆయన ఎక్కడ వ్యక్తిగత పబ్లిసిటీ ఎక్కడ చేసుకోలేదు. నేను పేదరికం నుంచి వచ్చాను, ఎంత గొప్పగా ఎదిగాను, ఈ స్థాయికి వచ్చాను, ఈ దేశం ఆర్థిక సంస్కరణ పెట్టింది పివి నరసింహారావు గారు ఆధ్వర్యంలో నేనే అని ఎక్కడా చెప్పుకోలేదు ఆయన. అది చాలా గొప్పతనం.
దేశ గతిని మార్చి తను ఎక్కడ పబ్లిసిటీ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రాజకీయ నాయకులాగా అలా పబ్లిసిటీ చేసుకున్నట్లయితే ఈ దేశ ప్రజలు చాలామందికి ఆయన తెలిసి ఉండేది. అది చేసుకోలేదు ఆయన. ఒక మునిలా, ఎస్ మౌన ముని. ఆ మౌనం ఎవరి కోసం? ఈ దేశం కోసం. ఆ ముని చేసిన తప్పు బలం ఎవరి కోసం? ఈ దేశ ప్రజల కోసం. ఈ దేశ ప్రజల కోసం ఆ తప్పు బలం దారపోసాడు ఆయన. అదే వ్యక్తిగతంగా చేసుకుంటే ఆయన ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉండగలరు. కానీ ఎప్పుడు సింప్లిసిటీ. ఆ తలపాగా కూడా చూస్తే ఆ బ్లూ కలర్లోనే ఉంటుంది. ఆయన బ్లూ కలర్ అంటే ఇష్టం అంట. అబ్దుల్ కలాం గారికి బ్లూ కలర్ ఇష్టం, మన్మోహన్ సింగ్ గారికి కూడా బ్లూ కలర్ ఇష్టం. పరిపూర్ణమైన జీవితం అంటారు కదా, పరిపూర్ణమైన జీవితం అంటే ఏంటి? ఆయన 92 సంవత్సరాలు బ్రతికాడు, మన దేశం కోసం బ్రతికాడు, చాలా సంతోషం. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడని కాదు, ఈ దేశానికి ఏం చేశాడని. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు భగత్ సింగ్ 30 సంవత్సరాలు అప్పుడు చచ్చిపోయాడు. అల్లూరి సీతారామరాజు 32 సంవత్సరాలు ఈ వయసులో చచ్చిపోయాడు. ఇదంతా చిన్న వయసులో చచ్చిపోయారు. కానీ వీళ్ళెవరికి మనం గుడులు కట్టాం, వాళ్ళంతా సేవ చేసిన మనం కట్టాం. కానీ చిన్నప్పుడు ఒక ఆవిడ చచ్చిపోద్ది, బాల పేరెంటాలు అయిపోయిందని చెప్పేసి మనం గుళ్ళు కట్టి పూజలు చేస్తాం. ఎంతవరకు ఇది న్యాయం? సైంటిస్టులు గుళ్ళు కట్టాం, దేశాన్ని సేవ చేసిన గుళ్ళు కట్టాం, ఉన్నారో లేదు తెలియని కోసం మనం గుళ్ళు కట్టి పూజలు చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో మనం చేస్తుంది రైటా రాంగా ఆలోచించండి. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో చచ్చిపోయిన కూడా మనం గుళ్ళు కట్టాం. ఒక సుభాష్ చంద్రబోస్ గారి గుడి ఉండదు, ఒక అల్లూరి సీతారామరాజు గుడి ఉండదు, ఒక భగత్ సింగ్ గారి గుడి ఉండదు. మనకెంత వాళ్ళు సేవ చేసినా, మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన ప్రజల బాగోగుల కోసం ఎంత సేవ చేసిన వాళ్ళకి మన గుళ్ళు కట్ట ఏం చేయం. ఇది అసందర్భం ప్రాలాపన మీరు అనుకోవచ్చు కాక బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎవరో చచ్చిపోతే వాళ్ళకి గుడి కట్టేస్తాం. బాల పేరంటాలు అంటాం, ఇంకోటి అంటాం. చిన్నప్పుడు చచ్చిపోతే మగోడు చచ్చిపోతే వీరుడట, ఆడపిల్ల చచ్చిపోతే బాల పేరంటాలట, ఇలాంటి గుళ్ళు కట్టేస్తాం. కానీ దేశాన్ని సేవ చేసిన ఇటువంటి గొప్ప నాయకుల కోసం మనం గుళ్ళు కట్టే రోజు వస్తే ఈ దేశం బాగుపడదు. వాళ్ళు చెప్పుకోలేదు, వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకోలేదు, వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకోలేదు. మన్మోహన్ సింగ్ ఏ రోజు కూడా ఆయన ఎక్స్పోజ్ చేసుకోలేదు. ఆయన నేను ఎంత చేశాను అంత చేశాను తగ్గిమాన్ రాజకీయ నాయకులాగా. ఆయనకి రాజకీయాలు తెలియవు. అందుకని ఎప్పుడు 33 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు తప్ప ఏ రోజు ప్రజల్లోకి వచ్చి అతను పోటీ చేసి ప్రజలు ఏం చేస్తారో ఆయనకు కూడా తెలుసు. మన కాలం వాళ్ళు అక్కర్లేదు కదా, మన కాలం కబుర్లు చెప్పిన వాళ్ళు కావాలి. ఎంత చేసి అంత చేశారని చెప్పిన నాయకులు మనకు కావాలి. వాళ్ళకే మనం ఓట్లు వేస్తాం, లేదా మన కులం చూసి ఓట్లు వేస్తాం, లేదా మన మతం చూసి ఓట్లు వేస్తాం. ఇది భారతదేశం చాలామంది అనుసరిస్తున్న విధానం. అది చూస్తే నాకైతే నాలుగు చిరాకేస్తుంది. కులాన్ని చూసి మతాన్ని చూసి ఓటు వేయడం ఏంటి? దరిద్రం కాకపోతే డబ్బులు పంచితే ఓట్లు వేయడం ఏంటి? ఈ కల్చర్ మనం అలవాటు పడిపోయి మనం మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఎక్కడ కనబడతారు మనకి? లేదా స్టేజ్ ఎక్కి కబుర్లు చెప్పాలి, డైలాగ్స్ చెప్పగలగాలి. ఈ దేశ గతిని మార్చేస్తాము, ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షలు వేసేస్తాము. ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. నిజంగా దేశ గతిని మార్చినాడు ఆవిడ మన్మోహన్ సింగ్, పివి నరసింహ గారి ఆధ్వర్యంలో. అలాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు. మనం మాటలు చెప్పిన వాళ్ళు కావాలి ఈ దేశ ప్రజలకి. చాలామందికి నేను అనుకుంది పనులు చేసినోడు అక్కర్లేదు. మనకు దేవాలయం కడితే చాలు, కానీ దేశ భవిష్యత్తు మార్చినోడు మనకు అక్కర్లేదు. ఇది నా ఆవేదన. మన్మోహన్ సింగ్ గారి మరణం నన్ను చాలా కలిసివేసింది నిజం చెప్పాలంటే. చాలా. ఆ రోజు టాటా గారు చనిపోయేటప్పుడు చాలా బాధపడ్డాను. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు చనిపోయేటప్పుడు చాలా బాధపడ్డాను. ఎందుకంటే వీళ్ళు దేశానికి కావాల్సిన వ్యక్తులు వీళ్ళు. కోర్స్ మరణం తప్పదు, ఎవరైనా చచ్చిపోవలసిందే. కానీ పరిపూర్ణంగా జీవితానంతా దేశం కోసం త్యాగం చేసి ఇటువంటి మనుషులు చచ్చిపోయేటప్పుడు బాధ అనిపిస్తుంది. ఇటువంటి వ్యక్తులు మరికొన్నాళ్ళు బ్రతికితే బాగుంది అనిపిస్తుంది. నాలంటాడు ఎవడో ఉంటేటి పోతేటి. దేశానికి కావాల్సిన వ్యక్తులు చాలా. ఆయన జేబులో ఆయన సంతకం పెట్టినప్పుడు ఆయన జేబులో 5 రూపాయలు 10 రూపాయలు రైనాల్డ్స్ పెన్తో సంతకం పెట్టిన ప్రధానమంత్రి అయినా అంతకంటే సింప్లిసిటీ ఏముంటుందయ్యా? ఒక్కొక్కడు దేశం కోసం ఇచ్చేసేస్తాను, మేక్ ఇన్ ఇండియా అని చెప్పినాడు. వాళ్ళ జేబులోనేమో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కాస్ట్ పెన్ ఉంటుంది.
కానీ ఈయన 5-10 రూపాయలు రైనాల్డ్స్ పెన్ తోటే సంతకం పెట్టిన సీన్లు చాలా చూశాను నేను. ఓ ఎంత సింప్లిసిటీ! ఆయన పొందలేని గౌరవాలు లేవు. చాలా అకాడమిక్ ఇయర్లో చూసుకున్నా, అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా, పాలిటిక్స్లో చూసుకున్నా. అఫ్కోర్స్ ఆయన ఎప్పుడు రాజకీయ నాయకుడిగా పరిగణించబడలేదు దేశ ప్రజలతో. కానీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఉన్నాడు. ప్రతిపక్ష నాయక రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి! నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మన్మోహన్ జీ